హాయ్ అండి. ఇవాళ చామగడ్డలు, ఒక్కొక్క ఏరియాలో చామ దుంపలు అని కూడా అంటారు. ఈ చామ దుంపలు ఎండు చేపలండి. ఇవి చెరువు చేపలు అని కూడా అంటారు. ఈ ఎండు చేపలు చామగడ్డలు రెండు కలిపి ఇవాళ నేను కర్రీ చేయబోతున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ చామగడ్డల్ని ముందుగా ఇలాగా కొంచెం పెద్ద గడ్డలుగా ఉంటే ఇలా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా చామగడ్డలన్నీ కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకొని వీటిల్ని ఉడికించుకోవాలండి. చూసారా, ఇలా నీట్గా వాష్ చేసుకొని నేను ఇలా పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు టమోటాలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా ముందుగా మనం రెడీ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు, టమోటాలు ఇలా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మామూలుగా ఒట్టి చామదుంపలు కూడా చేసుకోవచ్చు, కానీ చేపలు వేయడం వల్ల టేస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. ఇలా ఉల్లిపాయలు అలాగే టమాటా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ చామగడ్డల్ని ఉడికించుకోవాలి. ఒక 15 నుంచి 20 మినిట్స్ వరకు ఇలా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఎండు చేపల్ని కూడా మనం నీట్గా చేసుకోవాలి. ఇట్లా తలకాయలు అన్నీ తీసేసుకోవాలి. లోపల చూసారా, ఈ లోపలది కూడా ఇలా తీసేసుకోవాలి. ఆ లోపల ఉండే వేస్ట్ తీయలేదంటే కూర చేదు వచ్చేస్తుందండి. అన్ని చేపల్ని చూడండి ఒకసారి. ఆ తలకాయలు, తోక తీసేసిన తర్వాత పొట్ట దగ్గర కూడా ఇలా కొంచెం అన్నారంటే ఆ లోపల ఉన్న ఆ వేస్టేజ్ కూడా వచ్చేస్తుంది. అది మటుకు ఉండిందంటే కూర చేదు వచ్చేస్తుందండి. కొంచెం గమనించుకొని అలా నీట్గా చేసుకోండి. ఇప్పుడు ఈ చేపల్ని బాగా కడుక్కోవాలి. ముందుగా నీళ్ళలో వేసుకోవడం వల్ల చేపలు అనేవి కొంచెం నాని అవి ఈజీగా మనం ఇలా కడిగేసుకోవచ్చు. ఇలా మీ దగ్గర మట్టి పాత్ర ఉన్నట్లయితే కనుక ఇలా వేసుకొని బాగా దాంట్లో వేసుకొని ఇలా రుద్దేసేయండి, నీట్గా పోతుంది. ఈ చేపలు అనేవి 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి, లేదంటే నీసు వస్తాయి చేపలు. ఇలాగ 2-3 సార్లు ఈ మట్టి కుండలో వేసేసి ఇలాగ కొంచెం అన్నారంటే నీట్గా మనం చేసేసుకోవచ్చు. ఇలా కడిగేసుకొని శుభ్రం చేసుకున్న చేపలన్నీ ఒక ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు చామగడ్డలు ఉడికాయో లేదో చూద్దాం. ఇవి ఎలా ఉడికాయో చూడటానికి ముందుగా చాకు తీసుకొని ఇలాగా గుచ్చామంటే అది ఈజీగా దిగిపోవాలండి. అప్పుడు చామగడ్డలు ఉడికాయి అన్నట్టు. ఇంకా ఉడకలేదు. ఈ లోపల మనం చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. చింతపండుని ఇలాగ నీళ్ళు పోసి పక్కన పెట్టేసుకొని మరొకసారి చూద్దాం. ఇలా గరిటెతో తీసుకొని ఇలా గుచ్చారంటే చూసారా, చామగడ్డలు అయితే ఉడికిపోయాయి. ఇప్పుడు చేత్తో ఒకసారి ఇలా అన్నారంటే చూడండి, అలా అన్నారంటే ఉడికిపోయాయి అని తెలిసిపోతుంది. ఇలా చామగడ్డల్ని ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లో ఉన్న వేస్ట్ వాటర్ను కూడా వంపేసుకొని ఉడికించుకున్న చామగడ్డలన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి కొంచెం చల్లారాక మనం అవి తొక్క తీసేసుకోవాలి. ఈలోపు అవి చల్లారే లోపల స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. ముందుగా కొంచెం ఆవాలు, అలాగే కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం మెంతులు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి.
ఇలా ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని ఇలా దోరగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని తర్వాత టమాటా ముక్కలు కూడా ఇందులో వేసుకొని ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి రెండు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మరి కాసేపు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసుకున్న చేపలు కూడా ఇందులో వేసుకొని ఇవి కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఒక 5 మినిట్స్ బాగా కలిపిన తర్వాత ఇందులో ఇలా బాగా కలుపుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చాలా ఈజీ అండి, చేసుకోవచ్చు. అందరూ వీడియో చూసి వెళ్ళిపోతున్నారు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కారం వేసుకోవాలి. బాగా ఫ్రై చేస్తున్నానండి నేను, కొంచెం మీకు ఈజీగా అర్థం అవ్వాలని డీటెయిల్గా చూపిస్తున్నాను. ఇప్పుడు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కారం, అలాగే కొంచెం ఇందులో చిటికెడు పసుపు, అలాగే కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసిన తర్వాత ఇలా నీట్గా కూర మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఇలా గుజ్జంతా వచ్చేలాగా మనం ఇలా మెత్తగా రసం అంతా వచ్చేలాగా మెత్తగా దాన్ని తీసుకొని గుజ్జునంతా తీసుకొని ఇలాగా ఇందులో పోసుకోవాలండి. చింతపండు రసాన్ని ఇలా మెత్తగా పిసికేసామంటే ఇందులోని గుజ్జంతా వచ్చేస్తుంది. కొంచెం వాటర్ వేసుకొని ఇలాగా చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలాగా రసం అంతా పోసేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. చూసారా, ముందుగా ఉడికించుకున్న చామగడ్డల్ని ఇలా అయితే నీట్గా తొక్కలు తీసేసి ఇలా చేసి పెట్టుకోవాలండి. ఈ చామగడ్డల్ని ఉడుకుతున్న ఇందులో వేసుకోవాలి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత కూర ఇలా ఉడుకుతూ ఉంది. ఇలా ఉడుకుతున్న కూరలో మనము ఈ చామగడ్డల్ని వేసేసుకొని కాసేపు ఉడికించుకోవాలి. ఇలా ఇందులో వేసేసిన తర్వాత గడ్డల్ని ఇలా ఒకసారి మొత్తం కూర మొత్తం కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టుకొని మరొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. అప్పుడు ఆ పులుసు ఆ గడ్డలకి బాగా పడుతుంది. చూసారా, కూర అయితే ఉడుకుతుందండి. ఒక 2 మినిట్స్ ఉంటే కూర అయితే రెడీ అయిపోతుంది. ప్లీజ్ అండి, వీడియో చూసేసి వెళ్ళిపోతున్నారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి, మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరో కొంతమందికి వెళ్తుంది. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు.
చూసారు, ఎంతేనండి చామగడ్డల కూర, చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చూసారు కదా, నిజంగా అన్ని చాలా బాగుంది. చామగడ్డలు ఎండు చేపల కూర మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.